చూడండి, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తే ఎవరైనా పరిశాన్ కాకుండా ఉంటారు. ఎప్పుడు ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక ఉల్లిగడ్డ. అసలు గిదాంతో ఎట్లా పచ్చడి చేస్తారు అనుకుంటారు కదా, కానీ చేసుకోవచ్చు. 5 నిమిషాలు ఎక్కువ పట్టదు. ఇప్పుడు చూపిస్తా చూడురి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. అయితే చింతపండుని కొంచెం నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. అంత నూనె పోసిన, ఒక చెంచా అంత పోసిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలను వేసుకొని చిన్న మంట మీద ఎంపుకుందాము. నిమిషంన్నర కంటే ఎక్కువ పట్టదు. ఈ కలర్ లోకి వచ్చినాక తీసేయండి. కొంచెమే వేస్తున్నా కాబట్టి చిన్న మిక్సీ జార్ లోకి తీసుకున్నా. దోలాడంగా ఒక ఎల్లిగడ్డ దొరికింది. ఇంత ముందు ఉన్నట్టు ఇంట్లో ఎల్లిగడ్డ ఉండలేదు, జర పిరమైనాయి కదా, జర ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్టుంది రేటు. కొంచెం అటు ఇటు పొట్టు తీసేసిన నేను. కలమాకుని కడిగేసుకోరి. కలమాకు చెట్టు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా తెంపుకొచ్చి ఇట్లా మిక్సీలో వేసి పచ్చడి వేసుకోరి. ఎంత బాగుంటదంటే, చాలా మంది అనుకుంటారు పచ్చి కలమాకు వేసుకుంటే అంత కలమాకు స్మెల్ ఉంటది అనుకుంటారు కదా, మీకేదే అర్థమవుతుంది. ఒకసారి చేసుకొని తినండి. దీంట్లో దొడ్డుప్పు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్నాక చింతపండు వేసుకోరి. కొంచెం వాటర్ వేసుకోండి. చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడిది దీంట్లో ఒక ఉల్లిగడ్డ ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకొని ఈ ముందుకు ఒక్కసారి మిక్సీ తిప్పండి అంతే. పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి రెడీ అయింది. మీకు ఓపిక ఉంటే, టైం ఉంటే మీరు తాలింపు వేసుకోండి. ముందే చాలా ఆకలి అవుతుంది కాబట్టి నేనైతే తాలింపు ఏమి వేసుకోవట్లేదు, వేసుకుంటే ఇంత నెయ్యి వేసుకొని తింటాను అంతే. మీకు ఓపిక ఉంటే అయితే మీరు తాలింపు వేసుకోండి. అబ్బా, మీరు ట్రై చేసి తినండి. బాగా ఆకలి అయినప్పుడు కడుపు నిండా తినొచ్చు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఓకే మరి, బాయ్.